హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో క్విక్ అండ్ ఈజీగా చేసుకునే రొయ్యలతో మసాలా గ్రేవీ కర్రీ తయారీ విధానం చూద్దామండి. ఈ కర్రీ చేయడం చాలా సింపుల్. ఇది రైస్లోకి చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అండి. ముందుగా రొయ్యల్ని ఈ విధంగా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. ఉప్పు పసుపు వేసి కడిగినట్టయితే రొయ్యలలో ఉన్న స్మెల్ అనేది రాదండి. ఈ విధంగా కడుక్కున్న తర్వాత ముందుగా స్టవ్ పై కళాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను వేసి ఒక్కసారి ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు, కాస్త వేగిన తర్వాత వేయండి. చిటికెడు పసుపు, లైట్గా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఈ రొయ్యలకి సాల్ట్ పసుపు పట్టిన తర్వాత సిమ్లో పెట్టి ఇలా వదిలేయండి. ఇది వేగేలోపు ముందుగా మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి హోల్ గరం మసాలా 1 స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లిపాయలు వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్లోనే 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు టమాటా ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేయండి. ఈ పేస్ట్లోనే ముందుగా ఎండుమిరపకాయలు 2 నానబెట్టి పెట్టుకోండి. ఆ ఎండుమిరపకాయలు కూడా పేస్ట్లో వేసి మెత్తగా పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ రెడీ అయ్యేలోపు రొయ్యలు అనేవి బాగా ఫ్రై అయిపోయండి. రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి మనం వేసిన ఆయిల్ అనేది బయటకు కనిపిస్తుంది, చూసారా? ఇప్పుడు వాటిని తీసేసి అదే కళాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు 4, ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మసాలా అనేది బాగా ఫ్రై అయితేనే ఈ కూర అనేది టేస్ట్ వస్తుందండి. ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు పెట్టేస్తుంది. మసాలా ఉన్న పచ్చివాసన అంతా పోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మసాలా ముద్ద అనేది పూర్తిగా వేగిపోయిందండి. పూర్తిగా వేగిన తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసి ఈ మసాలా అనేది రొయ్యలకు పట్టేలాగా కలుపుతూ ఉండండి. వన్ మినిట్ ఇలా కలిపిన తర్వాత 1 కప్పు వాటర్ వేసుకోండి. వాటర్ అనేది తక్కువ వేస్తే సరిపోతుందండి. మసాలా అనేది ఉడికే వరకు సరిపోద్ది. రొయ్యలు ఆల్రెడీ కొంచెం ఉడికాయి కదా, ఫ్రై అయ్యాయి కాబట్టి. కాస్త ఉడికిన తర్వాత కొత్తిమీర తరుగు కొద్దిగా వేసుకోండి. దీనికి గరం మసాలా కూడా వేయాల్సిన లేదండి, ఆల్రెడీ మనం హోల్ గరం మసాలా పేస్ట్ చేసుకున్నాం కాబట్టి. కాస్త ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కర్రీ అనేది రెడీ అయిపోయిందండి, చూసారా? థిక్ గ్రేవీతో ఎంతో కలర్ఫుల్గా మంచి టేస్ట్గా ఉంటుందండి ఈ కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రొయ్యలు ఉన్నప్పుడు ఈ విధంగా వండండి, మీరే సూపర్గా ఉందంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ నేను పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రొయ్యలు కూడా చాలా సాఫ్ట్గా ఉడుకుతాయండి.